లేకపోతే మానసిక మతిస్థిమితం కోల్పోతున్నారు, గంజాయికి బానిస అవుతున్నారంటే ఎవరి వల్ల అవుతున్నారు ఇది? అమ్మ నాన్న కష్టపడి డబ్బులు సంపాదించాలి, వాళ్ళకి అవసరమైనంత తీర్చాలి. కానీ ఆ బిడ్డకి బాధ్యత చెప్పే మేనత్తో మేనమామో లేకపోతే తమ్ముడో అక్కో అన్నో బాబాయో ఎవరు ఉండట్లా. వాళ్ళు వచ్చినా వీళ్ళు అసలు కలవరు. ఈ స్టేజ్లో బ్రతుకు ఇంకా వాళ్ళకి సేఫ్టీ వాళ్ళు అయిపోయింది. ఇవాళ వాళ్ళే ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకుని మళ్ళీ దాన్ని ఎక్కడ మేము పోషించాలి, పెళ్లి చేసుకుని వాడికి నేను ఎందుకు బానిసగా ఉండాలి, రైట్, పెళ్ళే వద్దు, పిల్లలే వద్దు, ఆ బ్రతికే వద్దు. దెన్ మనం సృష్టించిన సొసైటీలో అంటే ఒక ప్రత్యక్షంగా ప్రశాంతంగా వెళ్తున్న సొసైటీని లగ్జరీ వైపుకి తీసుకెళ్ళి క్రమక్రమంగా అంటే స్వేచ్ఛ పేరుతో లగ్జరీ వైపుకి తీసుకెళ్ళి క్రమంగా చివరికి ఒక దాన్ని ఏమంటారు జుగుప్సాకరమైనటువంటి స్థితికి తీసుకువెళ్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ చంద్రబాబు గారు చెప్తున్నది పిల్లల్ని కానండి కంటారు. ఆ రోజున ఎంతమందినైనా కానీ ధైర్యం ఎందుకు ఉండేదంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివాం, గవర్నమెంట్ హాస్పిటల్కే పోయేవాళ్ళం. ప్రైవేట్ హాస్పిటల్ రేరెస్ట్ ఆఫ్ రేర్. ఆ రోజుల్లో రేరెస్ట్ ఆఫ్ రేర్. నా డిగ్రీ దాకా చదివిన చదువుల్లో రేరెస్ట్ ఆఫ్ రేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేది, ఎక్కువ వరకు గవర్నమెంట్.